వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేయడం చూస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఈ ధర్నా చేయవలసి వచ్చింది, వాళ్ళ డిమాండ్స్ ఏందో ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, చెప్పండి సార్, ఏంటి మీ సమస్య ఏంటి, ఎందుకు ఈరోజు ధర్నా చేయవలసి వచ్చింది? సార్ నమస్తే సార్. ఈ రోజు ఏంటంటే మాకు జీతాలు సరిగా రావట్లేవు. మాకు గట్టి నమ్మకం రేవంత్ గారు మాకు ఏమన్నారంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఎక్క ముందుగా చెప్పారు. ఈ ప్రభుత్వం ఎక్క ముందుగా మాకు వాగ్దానం చేశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ గారు అందరికి లెటర్స్ ఇచ్చాము. మాకు అందరూ ఉన్న మా దగ్గర అంతా రిపోర్ట్ ఉంది. మేము అది ఈ ధర్నాతోని మాకు కొద్ది ఏమైనా సహకరించకపోతే దాన్ని మేము రేపు ఎవరెవరు మాట్లాడారో వాళ్ళ మొత్తం మేము చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళ వాగ్దానం చేసారు కాబట్టి మేము ఇలా అడుగుతున్నాము. మేము ఇలా ఓట్లు ఎవరు చేసాము, రేవంత్ రెడ్డి గారికి వేసాము ఓట్లు. ఇవ్వాలి మేము మళ్ళీ కేసీఆర్కే లేదు. వీళ్ళు ఇచ్చిన హామీ, ఆ హామీని నిలబెట్టుకోవాలి, డెఫినెట్గా నిలబెట్టుకోవాలి. ఇంకో విషయం, ఆడపడుచులు మా కొండక్క, మా సీతక్క అసెంబ్లీలో ఏమంటున్నారు సారు, మా కొండక్క సీతక్క నన్ను నమ్ముకొని పైకి వచ్చి చూసారా అని ముందుకు చేసి చూపించినారు. ఈరోజు ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు నమ్మట్లేరు? మీరు ఒకసారి మీరు ఆలోచించండి సార్. అన్న రేవంత్ గారు, మీ ప్రభుత్వంలో మాకు పర్మనెంట్ అవుతుందని మాకు ఒక గట్టి నమ్మకం. ఇంకోటి నేను ఎడ్యుకేషన్ సోషల్ బీసీ మైనార్టీ స్కూల్ నుంచి వచ్చాను. ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయండి, జీతాలు పెంచండి అంటే వాళ్ళు ఏం చేశారు, ఏజెన్సీ నుంచి జీతాలు క్యాన్సిల్ చేసి ప్రిన్సిపాల్కి ఇచ్చారు. ప్రిన్సిపాల్కి ఇచ్చేస్తే ఏం చేశారు, జీతం పెంచకుండా ప్రిన్సిపాల్ ద్వారా అదే శాలరీ ఇస్తున్నారు. ఈఎఫ్ కట్ అయ్యేది, ఐకి కట్ అయింది. ఏంటంటే జీతం పెంచినాం, మా డబ్బులు మాకు ఇచ్చుకుంటూ జీతం పెంచినాం అంటున్నారు. ఎంత చాకచక్యంగా నడుస్తుంది. ఈ రోజు శాంతితో ధర్నాకు పిలిపించాము. రేపు మా అధ్యక్షులు గారు కార్యాచరణ నిర్ణయిస్తున్నాం. మేము ఆల్రెడీ ఇంకా మేము డిసైడ్ అయిపోయినాం. మాకు ఉన్న ఒకటే ఉద్యోగాలు, లేకుండా ఒకటే చాయ్ కొట్టైనా ఆటో నడుకొని బతకడానికి మేము సిద్ధపడుతున్నాం. ఎందుకంటే ఇలాంటి 10,000కి 5,000కి బతకాలంటే మేము బతకలేకపోతున్నాం. లేదా అదే సిరియాపేటలో వసీం జాఫర్ అని చచ్చిపోయారు కదా, అదే గతేది మా ఇక్కడ నా ఫోర్సింగ్ వల్ల మొత్తం ఇదండి. అంటే ఎన్ని రోజుల పెండింగ్ ఉన్నాయి అంటే, ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి మీకు జీతాలు వస్తున్నాయా? ఒక్కొక్క డిపార్ట్మెంట్ 4 నెలలు రావట్లేదండి, ఒక 5 నెలలు రావట్లేదు, ఒక 6 నెలలు రావట్లేదు. ఆ విషయం అనేది రేవంత్ సార్కి తెలియదు కదా. ఆ విషయం రేవంత్ ఏజెన్సీ వాళ్ళు మధ్యలో బోకర్లు ఉండి ఇవన్నీ తింటా ఉన్నారు. కానీ సార్ దాకా పోట్లే దృష్టికి. సార్ దీన్ని చొరవ తీసుకొని, ఎట్టి పరిస్థితి చొరవ తీసుకొని దీన్ని యాక్షన్ తీసుకోవాలని మా ఒక నిర్ణయం సార్. ఈ శాంతితో ధర్నా మేము ఎందుకు చేపట్టినామంటే, మేము ఆలోచించినట్టు ఈ శాంతితో ధర్నాతో ఈ స్పందన ఏమొస్తుంది, దీన్ని చూసి మేము రేపు కార్యాచరణ అనేది మా అధ్యక్షులు గారు లక్ష్మణ్ గారు. ఇక మేము ఈ గత 4 సంవత్సరాల నుంచి జేఏసీ కమిటీకి అందరు స్పందించారు. కోదండరాం గారు పంపించారు, తిన్మారమన్న కల్పించాడు, పొన్నాల ప్రభాకర్ గారు, మధు యాసి అందరి దగ్గర పోయినాం. 24 మంది ఎమ్మెల్యే కాడికి పోయినాం. వస్తున్నాం, అయిపోద్ది, థ్యాంక్ యూ అన్నారు, కథం.